జిఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్, అక్కేపాలెం, విశాఖపట్నం. మనమీద్ ఏవివి సత్యనారాయణ, జిఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ సిఇఓ మాట్లాడుతున్నానండి. కిర్గిస్థాన్ దేశంలో బిష్కెక్ అనే ముఖ్య పట్టణంలో ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ అనేటటువంటి ఒక వైద్య విద్యాలయానికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతీ యువకులను వైద్య విద్యను అభ్యసించుటకు మేము ఇతర దేశాలు పంపిస్తూ ఉన్నాము. అలాగే ఆ ఇతర దేశాలలో ముఖ్యమైనది కిర్గిస్థాన్. ఈ కిర్గిస్థాన్ దేశంలో ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ చాలా ప్రాముఖ్యమైనటువంటి యూనివర్సిటీ కనుక ఈ యొక్క యూనివర్సిటీని ఎంపిక చేసుకోవడం జరిగిందండి. మేము యూనివర్సిటీలో మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు మంచి సేఫ్టీగా ఉంది. అందు గురించి ఆ యూనివర్సిటీని ఎంచుకోవడం జరిగింది. కనుక స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము. మరియు మేము ఈ యొక్క ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీకి అడ్మిషన్ను చేసింది మొదలు కిర్గిస్థాన్ దేశము బిష్కెక్ అనే ముఖ్య పట్టణం పిల్లలను మేము తీసుకెళ్తున్నప్పుడు ఇండియాలో మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ అడ్మిషన్ చేయడం మొదలుపెట్టింది మొదలుకొని చివరి 5.5 సంవత్సరాలు కూడా మేము ఈ యొక్క సర్వీస్ని అందిస్తూ పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటూ వారు ఎంబీబీఎస్ పట్టా అందుకున్న తర్వాత ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసినంత వరకు కూడా అది అంతేనా కాకుండా మేము విశాఖపట్నంలో ఉంటూ పిల్లలు ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులందరికీ కూడా వారందరూ సెటిల్ అయినంత వరకు కూడా వారితోటే మేము మరి సహాయ సహకారంగా ఉంటాం. గమనించండి, ముఖ్యంగా ట్రావెలింగ్ విషయంలో పిల్లలకు అన్ని విషయాల్లో మేము తోడుగా ఉంటాం. పాస్పోర్ట్ చేయించడం మొదలుకొని వీసాలు వేయించడం మొదలుకొని సిటీసీ వరకు పిల్లలు తిరిగి ఇండియా చేరి సెటిల్ అయినంత వరకు పూర్తి బాధ్యత మాది. తదుపరి పిల్లలు అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులతో మాట్లాడడానికి సిమ్ కార్డులతో పాటు అలాగనే వైఫై సౌకర్యము, అలాగే మరి బ్రాడ్కాస్టింగ్ విషయంలో అన్ని విషయాల్లో కూడా స్టడీ విషయాల్లో కూడా పిల్లలకు మేము తోడుగా ఉంటాము. అలాగే తల్లిదండ్రులతో ప్రతిదినము మాట్లాడుకునేటటువంటి అవకాశం పిల్లలకి కల్పిస్తున్నాం. అట్లాగనే ఈ రోజుల్లో అక్కడ మేము సిమ్ కార్డులు ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలకి ప్రత్యేకంగా మేము ల్యాప్టాప్స్ ఇస్తాం. ఆ సిమ్ కార్డ్స్ని ఉపయోగించి వైఫై ద్వారా వాళ్ళు ల్యాప్టాప్స్లో వాళ్ళ స్టడీకి కావలసినటువంటి సిలబస్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని వారు మంచి విద్యను అభ్యసించడానికి మేము సహకరిస్తుంటాం. అలాగే ఒక యాప్రాన్ ఇస్తాం, ఒక స్టెటస్కోప్ ఇస్తాం, 1 or 2 బుక్స్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో చదివే బుక్సే మేము ఇండియాలో ఇస్తున్నామంటే మన సిలబస్, మన కరిక్యులమే అక్కడ చెప్పబడుతుంది. మన ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగానే క్వాలిఫై అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా అక్కడ 54 నెలలు అక్కడ స్టడీ సౌకర్యం కలదు. అంటే 4.5 సంవత్సరాలు స్టడీ అయిన తర్వాత ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా అదే యూనివర్సిటీలో ఇండియాలో చదువు మాదిరిగానే అక్కడ కూడా
మరి 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. కనుక మొత్తం 5.5 సంవత్సరాల్లో ఇండియాలో ఏ విధంగా అయితే మరి ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో అక్కడ కూడా అదే విధంగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారు. సెమిస్టర్ వేజ్ స్టడీ ఉంటుంది. మరి ప్రతి దినము కూడా పిల్లలందరికీ కూడా మరి 91 మినిట్స్ అక్కడ మరి స్టడీ ఉన్నట్లయితే 21 మినిట్స్ గ్యాప్ ఉంటుంది ఒక క్లాస్కి. వీళ్ళు సీనియర్ విద్యార్థులతో, ప్రొఫెసర్స్తో అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా గమనించండి. ఇకపోతే హాస్టల్ సౌకర్యానికి వచ్చినట్లయితే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ సెపరేట్గా ఉంటాయి. ఈ హాస్టల్స్ బాయ్స్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ 2 కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటాయి. సో పటిష్టమైనటువంటి సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఉంటాయి. అలాగనే వీళ్ళకి హాస్టల్స్లో మరి వైఫై సౌకర్యం ఉంటుంది. శీతాకాలం వచ్చేసరికి చలి వేయకుండా హీటర్స్ క్లాస్ రూమ్స్లోని ఉంటాయి. ఇటు హాస్టల్స్ రూమ్లోని పెద్ద హీటర్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా స్వెటర్స్, బూట్స్ కూడా అక్కడ కావాల్సినవి మేము కొనిపిస్తాం. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం తేడాగా ఉంటుంది కనుక కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. పిల్లలు చక్కగా చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లుగా హాస్టల్స్లో డబుల్ డెక్కర్ మంచాలు ఉంటాయి. ఒక్కొక్క రూమ్కి వచ్చి 4 లేకపోతే 6 ఉండొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్, ల్యాబరేటరీ సౌకర్యం ఉంటుంది. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా మంచి సౌకర్యాలతో కూడినటువంటి హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అలాగే మెస్కి వచ్చినట్లయితే మెస్ మన సౌత్ ఇండియా ఫుడ్ అని మేము చెప్తున్నాం, కానీ పక్క ఆంధ్ర ఫుడ్ అక్కడ మీకు లభిస్తుంది పిల్లలకి. ఎందు గురించి అంటే వండేవాళ్ళు హైదరాబాదు వంట వాళ్ళు అక్కడ వండుతున్నారు ఆ యూనివర్సిటీలో. కనుక పక్కగా ఆంధ్ర తెలంగాణ వంట అక్కడ దొరుకుతుంది పిల్లలకి. కానీ మరి తల్లిదండ్రులు ఇంటి దగ్గర వండినట్లుగా కావాలంటే మేము తెచ్చి పెట్టలేము. కానీ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. పిల్లలు కొంచెం ఎందుకుంటే హాస్టల్ ఫుడ్ కనుక అందరికీ ఒకలాగా ఇవ్వలేము, అందరికి ఒకలాగా వండుతారు కనుక కొంచెం అడ్జస్ట్ అయ్యి తిన్నట్లయితే వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సో రెండవది వేడి నీళ్ళు ఉంటాయి, సన్నీళ్ళు ఉంటాయి. సో అలాగే అటు రీతిగానే ధోబీ కనెక్షన్ కూడా ఉంటుంది. వీళ్ళకి ధోబీ ఉంటారు, బట్టలు అన్నీ ఉతుకుటికి అన్నిటికి కూడా. అట్లాగనే పిల్లలు అక్కడ బయటికి వెళ్ళాలి అనుకుంటే సీనియర్స్ స్టూడెంట్స్ని తోడుగా ఇచ్చి పంపిస్తారు. ఒక్కోసారి అవసరం అనుకుంటే కోఆర్డినేటర్ తీసుకెళ్తాడు. పిల్లలందరినీ చూసుకోవడానికి మన ఇండియా నుంచి ఒక కోఆర్డినేటర్ ఫ్యామిలీతో అక్కడ ఉంటారు. మన ఈ యొక్క IEU యూనివర్సిటీ, ఈ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ మన ఇండియా ప్లస్ కిర్గిస్తాన్ వాస్తవ్యులు కొలాబరేషన్ అయ్యి అక్కడ ఈ యూనివర్సిటీ పెట్టారు. ఈ యూనివర్సిటీలో మన ఇండియా నుంచి కూడా అక్కడ ఫ్యాకల్టీస్ ఉన్నారు కనుక మన ఇండియా సిలబస్, ఇండియా సబ్జెక్ట్ అక్కడ జరుగుతుంది. అలాగనే ఈ 3rd ఇయర్ నుంచి మరి ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కనుక ఇక్కడ మరి క్వాలిఫై అవ్వాలి కనుక ఆ క్వాలిఫై అవ్వడానికి ఆ ఎగ్జామ్ కొరకు 3rd ఇయర్ నుంచి అక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ అందరూ కూడా కోచింగ్లో పిల్లలందరూ కూడా పాల్గొన్నట్లయితే మంచిగా ఈజీగా మరి ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. అటు రీతిగానే మరి ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్తో పాటు USMLA కోచింగ్, ల్యాబ్ ఎగ్జామ్ కోచింగ్ కూడా PG కోచింగ్స్ ఉంటాయి. టాప్ 5 కంట్రీస్లో ఎక్కడైనా సరే PG చేయడానికి. కనుక ఈ తల్లిదండ్రులు గమనించవలసిందే కోరుచున్నాం. ఇక్కడ కేవలము $4,000 ఫీజుతో మాత్రం ఇక్కడ సంవత్సరానికి ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది డాలర్స్ రూపంలో. అలాగనే హాస్టల్ మెస్, మరి అలాగనే మెడికల్ ఇన్సూరెన్స్, అలాగనే వీసా ఎక్స్టెన్షన్, అదే రీతిగానే ప్రాసెసింగ్ ఫీజులో యూనివర్సిటీ డిపాజిట్స్ ఇవన్నీ కూడా మరి ఉంటాయి కనుక మరి అన్నిటితో మేము కలిపి చెప్తున్నాము. మినిమము మరి 33 lakhs నుంచి 35 lakhs వరకు కూడా ఈ యొక్క యూనివర్సిటీకి 5.5 సంవత్సరాలు కూడా కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి అయ్యే ఖర్చు. మరి ఇందులో ఫ్లైట్ టికెట్లు మేము కలపలేదు. మొట్టమొదటిసారిగా పిల్లలు వెళ్ళేటప్పుడు మాత్రం మేము ఫ్లైట్ టికెట్స్ అదే ప్యాకేజీలో ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో అన్నీ కలిపే మేము ప్యాకేజ్ ఇస్తాం కనుక గమనించాలి తల్లిదండ్రులు, పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా. ఇంకను మరి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే స్టడీ ఉంటుంది. ఇక్కడ NMC రికగ్నిషన్ ఉంటుంది,
అయ్యున్న యూనివర్సిటీ, ఎంసీ అప్రూవల్, WHO లిస్టెడ్ అయినటువంటి యూనివర్సిటీ. ఇందుని బట్టి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ భయపడవలసిన అవసరం లేదు. మన ఇండియాలో ఈ యూనివర్సిటీని ఆమోదిస్తున్నారు. మన పిల్లలు కూడా ఇండియా నుంచి వెళ్ళి ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళి చదువుకుంటున్నారు. ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మేము ప్రతిదినము పిల్లలతోటి వాట్సాప్లో కాల్ చేసి వారు తింటున్నారా, వారు చదువుకుంటున్నారా, వారు ఎలాగున్నారు, వారి ఆరోగ్యాలు ఎలాగున్నాయి, అన్ని విషయాలు కూడా మేము పట్టించుకొని అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకొని పిల్లల వెంబటే మేము ఉంటాము. మీరేమీ కూడా చింతించవలసిన అవసరం మాత్రము ఉండదు. సెమిస్టరీ వైజ్ మీరు ఫీజులు కట్టుకోవచ్చు. ఒకసారి అమౌంట్లు కట్టవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి కూడా మీరు ఫీజులు కట్టవచ్చు. ఇంకా వివరముల కొరకు మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇంకా మేము కొన్ని వివరాలు మీకు ఇవ్వదలుచుకున్నాము. స్టూడెంట్స్కి అక్కడ జిమ్ కూడా సౌకర్యం కలదు. అక్కడే ఆట స్థలం కూడా మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. మరి అలాగనే క్రికెట్ ఆడుకుంటారు. అలాగనే టోర్నమెంట్స్ జరుగుతాయి. అట్రీతిగానే పిల్లలకి దేహదారుఢ్యానికి ఆరోగ్యకరంగా ఉండడానికి జిమ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగనే మరి అన్ని విషయాలు ఐడి కార్డుతో సహా అన్ని విషయాలు కూడా ఏర్పాటు మేము చేస్తాము. మీరెవరు కూడా చింతించవలసిన అవసరం లేదు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేసి ఆ విద్యార్థులని మరి డాక్టర్లుగా చేసి తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడమే GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ తాలూకా ఈ కంపెనీ తాలూకా ముఖ్య లక్ష్యం. మరియు ముఖ్య గమనిక, హాస్టలు అండ్ మెస్ మరియు యూనివర్సిటీ క్లాస్ రూమ్స్, స్టడీ కంప్లీట్ అంతా కూడా ప్లే గ్రౌండ్ అండ్ జిమ్ అన్నీ కూడా ఒకే క్యాంపస్. ఇది బయటికి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ట్రావెలింగ్ ఖర్చులు ఏమీ వృధాగా పోవు. కనుక పేరెంట్స్ పిల్లలు కూడా గమనించవలసిందిగా కోరుచి ఉన్నాం.